సూరి దొరికాడా? అవును పెద్దయ్య, మీరిచ్చిన లెటర్ పట్టుకుని వెతికితే ఇన్ని రోజులకు దొరికాడు. పెద్దయ్యా, నేను చూస్తున్నది మిమ్మల్నేనా? నమ్మలేకపోతున్నాను పెద్దయ్యా. నన్ను ఇక్కడి వరకు రప్పించింది నీ లెటరే సూరి. నువ్వు కేదార్ గురించి రాసినప్పటి నుంచి నా మనవణ్ణి కలవాలని మనసంతా ఒకటే అలజడి. మీరు వచ్చారని తెలిస్తే కేదార్ ఎగిరి గంతేస్తాడు. ఇప్పుడే ఫోన్ చేసి రమ్మని చెప్తా. అవసరం లేదు సూరి, నేను నా మనవణ్ణి కలిశాను. ఇప్పుడు కూడా వాడి పని మీదే వెళుతున్నాను. సుధాకరే కేదార్ తండ్రిని నిరూపించడానికి సాక్ష్యాలు సంపాదించాను. ఇవి చూపించి నిజాన్ని ఒప్పుకోమని సుధాకర్కి చెప్పడానికి బయలుదేరాను. అవునా? చాలా సంతోషం పెద్దయ్యా. అంతా ఆ దేవుడి దయ, సుహాసినమ్మ ఆశీర్వాదం. జగదాత్రి లేకపోతే కేదార్ ఆ ఇంట్లోకి అడుగు కూడా పెట్టేవాడు కాదు పెద్దయ్యా. కేదార్కి కష్టసుఖాల్లో తోడుగా ఉంది. కేదార్ బాధని పంచుకుంది. నిజంగా అమ్మాయి దేవత పెద్దయ్యా. జగదాత్రి కేదార్ భార్యనా? కేదార్కి పెళ్లి జరిగిందా? జరిగిందా అని తెలియనట్టు అడుగుతున్నారేంటి పెద్దయ్యా? జగదాత్రి వల్లే కదా కేదార్ ఆ ఇంట్లోకి వెళ్ళగలిగాడు. జగదాత్రి అంటే యువరాజ్ భార్య కదా? అరే, యువరాజ్ భార్య నిషిక పెద్దయ్యా. అసలు మీరేం మాట్లాడుతున్నారు? కేదార్ మీకు జగదాత్రిని పరిచయం చేయలేదా? చెయ్యలేదు. అసలు పెళ్ళైందని కూడా చెప్పలేదు. జగదాత్రి ఎప్పుడూ యువరాజ్తోనే ఉంటే అతని భార్యనే అనుకున్నా. అసలు మీరేం మాట్లాడుతున్నారు? నాకేం అర్థం కావట్లేదు పెద్దయ్యా. ఒక్క నిమిషం ఆగండి. చూడండి, యువరాజ్ జగదాత్రి కాదు పెద్దయ్యా. జగదాత్రి కేదార్, జగదాత్రి కేదార్, జగదాత్రి కేదార్, జగదాత్రి కేదార్. నేనే కేదార్ని తాతయ్య, మీ మనవడిని. ఇతను యువరాజ్. మీ పేరు కేదారా? అవును సార్. మీకెలా తెలుసు? మీ అమ్మ పేరు సుహాసిని. తను నా కూతుర్రా. నేను నీ తాతన్రా. పరమ దుర్మార్గుడు. ఇతనితో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి పెద్దయ్యా. సాక్ష్యాల కోసం ఎంతవరకైనా వెళ్తాడు. ఈయన కేదార్ బాబేంటయ్యా? ఈయన యువ. రే రంగా, రంగా ఆగరా. మీరు అనుకున్నట్టు కేదార్ ఇతను కాదు తాతగారు, తినే కేదార్. అవును తాతయ్య. తినే మీ మనవడు. సాక్ష్యాల కోసం మీ పక్కన చేరింది ఈ యువరాజ్. చూసారా తాతయ్య, సాక్ష్యాల కోసం నేను మీ మనవాడినే కాదంటున్నారు. నన్ను నమ్మండి తాతయ్య, ప్లీజ్ తాతయ్య. మోసం చేసేశాడు సూరి, చేసేశాడు సూరి, చేసేశాడు సూరి, చేసేశాడు సూరి. అయితే సూరి బాబాయ్ మీకు నిజం చెప్పాడన్నమాట. ఎప్పట్లాగే సూరి బాబాయ్ మళ్ళీ కేదార్కి అండగా నిలబడ్డాడు. అవునమ్మా, నేనిక్కడికి వచ్చే దారిలో సూర్యుని కలవకపోయుంటే ఈ సాక్ష్యాలన్నీ వీడి చేతిలో పెట్టేవాణ్ణమ్మా. ఒక్కసారి నేను చెప్పేది వినండి తాతయ్య. నన్ను తాతయ్యని పిలిచే అర్హత లేదు. తాతయ్యని నన్ను పిలవద్దన్నా. నిన్ను చీకొట్టాను. తాతయ్య, ఎవడ్రా నీకు తాతయ్య? ఎవడ్రా నీకు తాతయ్య? బట్టి గింటేశాను. నీలాంటి వాడి నీలాంటి నా గేట్ లోపలికి వచ్చే అర్హత కూడా లేదు. నా మనవడయ్యే అర్హత లేదని చెప్పాను. ఒరే ముసలాన్నిరా, తెలియకుండా తప్పు చేసేశాను. నన్ను క్షమిస్తావా మనవడా? అరే ఏంటి తాతయ్య ఈ మాటలు? నేను మిమ్మల్ని క్షమించడం ఏంటి? మీ మీద నాకు ఎలాంటి కోపం లేదు. నా రక్తాన్ని కళ్ళ ముందే పెట్టుకుని గుండెల మీద గన్ను గురిపెట్టాను. ఆ పాపం ఏం చేస్తే పోతుంది నాన్న? ఏం చేస్తే పోతుంది? తాతయ్య,
నన్ను క్షమించమ్మా. మీరే నా వాళ్ళని గుర్తించడానికి నాకు చాలా సమయం పట్టింది. మోసం మీకు ఎదురుపడి అబద్ధాన్ని అందంగా చెప్తే మీరైనా ఏం చేస్తారు తాతయ్య గారు? నమ్మడం తప్ప. జరిగిన అన్నిట్లో మీకు కేదార్ మీదున్న ప్రేమ కనిపించింది. దానికి మాకు సంతోషం తప్ప బాధే కలగలేదు. సూరి చెప్పింది నిజమేనమ్మా. నా మనవడి అదృష్టానివి నువ్వు. చెడులో కూడా మంచిని వెతికే మనసు నీది. నీకు నువ్వు అండగా ఉంటే ఆ దేవుడు అన్యాయం చెయ్యడమ్మా. మీ ఎమోషనల్ డ్రామా అయిపోతే మా ఇంట్లోంచి బయటికి పోండి. ఇక్కడ మీ కుటుంబ కథా చిత్రాన్ని ఇక మేము చూడలేము. మీరు పోండి. పిన్ని చాలు. ఇప్పటికే చాలా చేశారు, చాలా మాట్లాడారు. ఇంకా మాట్లాడి మిగిలి ఉన్న కొంచెం పరువును కూడా తీయకండి. క్షమించండి వీరశంకర్ గారు. నా తమ్ముడు మిమ్మల్ని మోసం చేశాడని మీరు ఇంటికొచ్చే వరకు నాకు తెలియదు. తెలిసాక కూడా నేనేం చెయ్యకపోవడం నా తప్పు. లైఫ్లో ఫస్ట్ టైం నిజం వైపు నిలబడ్డానికి ధైర్యం సరిపోలేదు. అందుకే ఏమీ మాట్లాడలేకపోయాను. నా కుటుంబం తరపు నుంచి నేను క్షమాపణ అడుగుతున్నాను. అక్క, అయినా నువ్వు సారీ చెప్పడం ఏంటక్క? నువ్వు తప్పు చేస్తున్నప్పుడు ఒక దెబ్బ వేసైనా ఆపుంటే ఇవాళ క్షమాపణ చెప్పే పరిస్థితి వచ్చేదే కాదు యువరాజ్. ఇప్పటికైనా తప్పుని ఒప్పుకొని క్షమాపణ చెప్పు. నీ తమ్ముడికి అర్థం లేని ఆవేశం ఉందమ్మా. చెప్పడు. అతని కోపం అతన్ని చెప్పనివ్వదు. నేను నీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు నిజాయితీగా నా ముందు నిలబడి నా మనవుడి ఇంటి వారసుడని అందరికీ ఎందుకు చెప్పలేదో ఆ విషయం నాకు చెప్తే మీరేం నష్టపోతారో నాకు చెప్పుంటే ఖచ్చితంగా మీ మాట వినేవాణ్ణి యువరాజ్. కానీ నువ్వు నీకు కావలసిన దానికోసం ఇంత స్వార్థంగా ఉన్నప్పుడు నేను నా మనవడి విషయంలో స్వార్థంగా ఎందుకు ఉండకూడదు? సుధాకర్, నీకు 2 రోజులు గడువిస్తున్నాను. కేదార్ నీ కొడుకని నీ బంధువుల ముందు, నీ వాళ్ళ ముందు ఒప్పుకో. లేదంటే ఈ సాక్ష్యాలతో నేరుగా మీడియా ముందుకు వెళ్తాను. వీరశంకర్ గారు, నాకు వేరే దారి కనిపించట్లేదు సుధాకర్.